ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప మణికంఠ నామధేయుడే శరణమయ్యప్ప శంభూ పుత్రుడే శరణమయ్యప్ప. శ్రీ 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 అయ్యప్ప స్వామివారి దేవస్థానం అనపర్తి గ్రామం, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. ఈ దేవస్థానాన్ని 1981లో మన పెద్దలు మనకు నిర్మించివ్వడం, తదుపరి అప్పట్లో దేవస్థానానికి 18 మెట్లు లేకపోవడం ఒక వెలితిగా భావించి మన నగర ప్రముఖులు, భక్తులు, కమిటీ వారు కూడా 2012లో పునర్నిర్మాణానికి సంకల్పించడం, అలాగే ఆ రోజు ముంపు చూసుకుని 2014లో ఈ యొక్క పునర్ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమాన్ని జరుపుకుని ఈవేళ 10వ వార్షికోత్సవంగా ఈ యొక్క కార్యక్రమాలను మనం జయప్రదం చేసుకుంటూ ఇవాళ 5వ రోజు ఉదయం నుంచి కూడా బ్రహ్మాండమైనటువంటి స్వామివారికి సర్వ పుష్పాభిషేకాలు, అలాగే సర్వ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు చేస్తూ సహస్ర కలశాభిషేకం జరుపుతూ ఈరోజు బ్రహ్మాండమైన మహా అన్నదానాన్ని మరియు సాయంత్రం స్వామివారికి పడిపూజ మహోత్సవ కార్యక్రమాన్ని వైభవంగా జరపడానికి సర్వం సిద్ధం చేస్తూ కమిటీ వారు ఈ కార్యక్రమాల్ని అత్యంత వైభవంగా మన కేరళలో జరిగేటువంటి తాంత్రిక పూజా విధానంతో అక్కడ పూర్వ మరి శ్రీ కృష్ణన్ గారు, నమూద్రి గారు వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంతా కూడా అత్యంత వైభవంగా జరుపుతూ ఉన్నారు. వీరందరినీ, మీ అందరినీ, మనందరినీ మన అనపర్తి అయ్యప్ప స్వామి వారు ఎల్లవెల్లా సల్లంగా కాశీ కాపాడి రక్షించాలని కోరి ప్రార్థిస్తూ శ్రీ శరణమయ్యప్ప శరణమయ్యప్ప జయహో అయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి వారి యొక్క నామ సంకీర్తన గ్రామం అంతా కూడా ఈ కార్తీక మాసం అంతా కూడా అత్యంత వైభవంగా మరి మారుమోగుతూ శరణం శరణం అయ్యప్ప, స్వామి శరణం అయ్యప్ప అంటే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఈ గ్రామంలో. ఇది ప్రపంచ శాంతి కోసం, మానవాళి పురోభివృద్ధి కోసం, మన సనాతన సాంప్రదాయం యొక్క మరి విశిష్టం తెలియజేస్తూ మన ఈ గ్రామాల్లో జరిగేటువంటి ఈ కార్యక్రమాలు మనందరినీ కూడా మరి ఆధ్యాత్మిక వైపు ఒక అడుగు వేస్తూ మనందరినీ కూడా మన పూర్వపు మరి ఋషుల యొక్క సాంప్రదాయాన్ని ఆచరిస్తూ అనుసరిస్తూ జీవితాన్ని గడపడానికి ఎంతో మేలు చేస్తానని కోరి ప్రార్థిస్తూ జై జై అంటూ అయ్యప్ప స్వామి వారికి మరొక్కసారి నినాదాన్ని తెలియజేస్తూ జై అయ్యప్ప, జై జై అయ్యప్ప, అనపర్తి గ్రామం. శ్రీ భూతనాథ సదానంద సర్వభూత దయాపరః రక్ష రక్ష మహాబాబు సాకేతభ్యో నమో నమః. మరి శ్రీ 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 అయ్యప్ప స్వామి దేవాలయం మన హైందవ ధర్మాన్ని కాపాడటానికి 1982లో ప్రారంభించేది. అలాగే 2012లో స్థాపన జరిగింది. అద్భుతమైనటువంటి మరి గొల్లపూడి తర్వాత అనపర్తిలో 2వ స్థానం ఆంధ్రాలో. మరి ప్రతి సంవత్సరం వందలాది మంది మాలాధారులు ప్రతి బుధవారం, శనివారం, సోమవారం చక్కగా స్వామివారికి మరి అభిషేకాలు చేయటం, ప్రతి నెల లలితా పారాయణం, విష్ణు పారాయణ ఇక్కడ ధర్మం కోసం, హిందూ ధర్మం కోసం పారాయణ పెట్టడం, నామంలో ధ్యానం. అనేక మంది వచ్చి రోగత్ ముచ్చట రోగత్ బద్దో ముచ్చట బంద్నాథ్ రోగాలు నివారణ అవే, కళ్యాణం అవలైన కళ్యాణం కూడా అయ్యాయి. అలా అనేక మరి ఈ స్వామివారి యొక్క సాన్నిధ్యంలో ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆ పరమాత్మ మరి చక్కగా ఆరోగ్యంగా అయ్యప్ప మాల వేసినా కానీ, భవానీ దీక్ష చేసినా కానీ వారికి అనుకున్న కార్యాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఇంత గొప్ప దేవాలయం అనేక అంచేత ఏడాదికి ఒక్కసారి అయ్యప్ప స్వామి కానీ, భవానీ మాలలు కానీ వేసి ధన్యత చేసి మన ధర్మాన్ని కాపాడుకోవాలని, సనాతన ధర్మం కోరి ప్రార్థిస్తూ స్వామి శరణప్ప, జై శ్రీమన్నారాయణ. అన్నదానం